గణపతి నవరాత్రులు అనేటువంటి విధంగా 9 రాత్రుల పాటు వినాయకుణ్ణి ఇంట్లో కొంతమంది, వీధుల్లో కొంతమంది, గుళ్ళల్లో కొంతమంది, అనేక చోట్ల అనేక రకాలుగా వినాయక ఆరాధన చేసుకోవడం అనేటువంటిది జస్ట్ ముగిసింది. కాబట్టి ఆయన గురించి కొంచెం మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్లో, వచ్చే ఎపిసోడ్లో కూడా. వినాయకుడు అనగానే మనకేం గుర్తొస్తుంది? చదువుకున్న వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ చదివేటువంటి మొట్టమొదటి శ్లోకం ఏంటి? అందరూ ఆలోచిస్తుంటారు, మాకెందుకు తెలియస్తారని. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇది మొదటి శ్లోకం కదా మనం చదువుకునేది. రోజు ఇదే కదా మనం చదివేది. ఎన్ని సంవత్సరాల నుంచి, పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి మనం అంటూ ఉన్నది, వింటూ ఉన్నది శుక్లాం వరధరం. మళ్ళీ గుర్తు చేస్తున్నా, శుక్లాం వరధరం. అవునా కాదా? ఒక మాట అడుగుతాను, బర అంటే అర్థం ఏంటి?